ముందు చెప్పినటువంటి యాదగిరి అయితే ఏదైతే చెప్పిండో సంఘంది మరి నిజంగానే 73 నుంచి ఉన్నాం. గుడి కూడా మేము ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడే అప్పుడే వచ్చింది గుడి. మేము చేసినాకనే వచ్చింది, అది తర్వాత పెట్టిరు. దానికన్నా ముందు ఊర్లో వేసి వచ్చినప్పుడే ఈ సంఘాన్ని మనం ఇది చేసుకున్నాం. అప్పట్లో అది పెద్ద ఇండ్లు కట్టుకొని పెంట గుంత లేక పెద్ద ఇంత లోతు ఉండే, అదంతా మేము తెలంగాణ డిస్మిటలు అది ఇది నింపేసేసి ఇది చేసుకుంటే మనం కూడా నలుగురికి ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి ఉంటుంది. సంఘం యొక్క సమావేశం ఎవరింటి కాడ పెట్టిన కానీ కొంతమందికి వడక అడిగి రారు అని చెప్పేసి ఉద్దేశంతో గుడి పక్కకు ఉంటుంది. అక్కడ గుడికి జాగా ఉన్నది, ఇక్కడ మనకు ఉండాలి. వీడికైతే అందరూ ఒకరితో ఎవరు మాట్లాడుకోకున్నా కానీ కూడా అందరు వస్తారు. ఇక్కడనే మనం సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఆ రోజులలో ఈ యొక్క సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఇప్పుడు అది 250 ఉందా 300 ఉందా అది ఇది కాదు. ఇప్పుడు మేము అప్పుడు వచ్చినప్పుడు 70 ఇండ్లు ఉండే, ఇప్పుడు 473 ఇండ్లు అయింది. మేము 73లో వచ్చినప్పుడు 100-115 ఇండ్లు ఉండే. ఒక్కొక్క ఇంట్లో 5 మంది అన్నదమ్ములు 6 మంది అన్నదమ్ములు మున్నోళ్ళు ఉన్నారు. ఈరోజు మాకు ఒకటే ప్లాట్ ఇచ్చారు, ఒకటే ప్లాట్ 200 గజాలు. 6 మంది కొడుకులున్నా ఒకటే ప్లాట్ ఇచ్చారు. తర్వాత మరి ఈ 6 మంది ఒకటే ప్లాట్లో కడితే ఎంత ఇబ్బందికరంగా కట్టినా కానీ కూడా 5 ఫ్యామిలీలు 2 రూములు అంటే 5 ఫ్యామిలీలు ఉన్నాయి. మిగతా 2-3 ఎక్కడ తెలుసు ఆడపిల్లలు వస్తే లేకపోతే ఇంటికి చుట్టాలు వస్తే ఏడ వండి పెట్టుకోవాలి, ఏడ ఉంచుకోవాలి. ఈరోజు 300 ప్లాట్లు ఖాళీ ఉన్నాయి అంటున్నాను. ఎందుకు? ఇప్పుడు కబ్జా పెట్టిన వాళ్ళే పెట్టిరు, దానిలో పూర్తి తెచ్చి లాస్ట్ మూమెంట్లో ఎవరైతే వందలు కబ్జాలు పెట్టుకున్నారు, వందలు. మరి అక్కడ రెవెన్యూ ఆఫీసర్లు కానీ దీనికి అలాట్ చేసే వాళ్ళు కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర పోయి కూర్చొని ఛాయ్ తాగి మందు తాగి తిండి తిని ఇది చేసి వాళ్ళ పేర్ల మీద చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. మరి అప్పటి ఆఫీసర్లా లేకపోతే వాళ్ళ తెలివితేటలా వాళ్ళు చేసుకున్నారు. చేసుకున్న దానికి మేము ఇప్పటిదాకా కూడా మా సంఘం కానీ సంఘ సభ్యులు కానీ ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించాలి. ఈరోజు ఈ యొక్క సంఘాన్ని ముందు నిర్మించుకున్న దాన్ని తీసేసి నూతనంగా పక్కకు వాలీలు కట్టుకుంటున్నారు. 473 మంది ఉండి మరి మనం కట్టుకోకపోతే బాగుండదు, మనిషికి నేర్చుకొని కట్టుకుందామని నెలకు 1000 రూపాయలు వసూలు చేసేసి దాన్ని స్థాపించుకోవడానికి ఇది చేస్తున్నాం. కొంతమంది మా దాంట్లే దాతలు, బయటికి ఇంకే పోలే, మా దాంట్లే దాతలు కూడా ఇచ్చి చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. అట్లాంటప్పుడు దాన్ని పాత తీసి కొత్త నిర్మించుకోవడంలో తప్పే ఉంది. మేము ఇది మా సొంతం గురించి అంటే ప్రతి కమ్యూనిటీకి భవనం ఉండాలి. రెడ్డిలోది ఉన్నది కమ్యూనిటీ హాల్, ఇప్పుడు మన వీళ్ళ గౌడ్స్ ఉంది, ఇంకా ఓల్డ్ రామచపురం ముదిరాజు ఉంది, ఈడ ముదిరాజు ఉంది. ఎవరి సంఘం వాళ్ళకి ఇరముష్టలో ఉన్నది, ఎస్సీలో ఉన్నది, న్యాయ బ్రహ్మణులది ఉంది, ఇంకా ఎస్సీలో 2 ఉన్నాయి మాలా మాదిగా. వాళ్ళవి కూడా కబ్జాలు పెట్టుకురు, బిల్డింగ్లు కట్టిర్రు, కిరాయిలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏం కిరాయిలు తీసుకొని ఇప్పుడు గుడికాడ పూజారికి ఇంకా దానికి లావాదేవీల గురించి వాడినాం, ఇది చేసాం. ఈరోజు మరి ఉన్నదాన్ని మేము నిర్మించుకోవడానికి వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉన్నది? వాళ్ళ సొంతం పట్ట కాదు, వాళ్ళకు ఏదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుంజుకొని ఇది చేసి కాదు, వాళ్ళేమి శుద్ధ పుస్తకాలు కాదు. ఇప్పుడు వచ్చేసి ఇదైతే అబ్జెక్షన్ చేస్తారో వాళ్ళేమి శుద్ధ పుస్తకాలు తప్పు చేయకుండా మేము మరి సంసారి లెక్క మాట్లాడితే ఈరోజు ఎవరు పోయినా కానీ కూడా నువ్వు నాకు 1,000 చూపిస్తే నీకు 4,000 చూపిస్తా. అది నువ్వు దృష్టిలో పెట్టుకో. నువ్వేమి ఊర్లో మొత్తము ఇది చేసి ఎవరిని ఉద్ధరించిందేం లేదు. ఈవెన్ ప్రతి వాళ్ళు కట్టుకుంటున్నారు, మేము కూడా కట్టుకోవాలనే ఉద్దేశంతో దాన్ని నిర్మించుకోవడానికి పూనుకున్నాము, స్టార్ట్ చేసినాం. ఈరోజు అది అయిపోయినాక చేసినాక తక్కువ పడితే నీ దగ్గరికి రావచ్చు, మీ దగ్గర రావచ్చు, ఎవరి దగ్గరికి రావచ్చు. దాంట్లో వాళ్ళు ఇష్టం ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. అది ఇచ్చిన పేర్లు కూడా రాస్తాం, డోనర్స్. అట్లా రాసేసి ఇది చేసుకుంటాము, వాళ్ళ నిర్మించుకుంటున్నాం. దాంట్లో వాళ్ళకి ఏమో ఇబ్బంది ఏంది? వాళ్ళ పట్ట జాగాలకి ఏమైనా గుంజుకుంటున్నామా, లేకపోతే వాళ్ళు కబ్జా పెట్టిన దాంట్లో పోయేసి మేము కబ్జా పెడుతున్నామా, లేకపోతే వాళ్ళకి ఏమైనా అన్యాయం చేసేసి మేమేమైనా తీసుకుంటున్నామా? ఇట్లా మనిషి ఎవడు ఎదుగుతుంటే ఏదైనా పని చేస్తుంటే వాళ్ళను డిమోరల్ చేయాలి. ఎవరైనా సరే, ఏ కమ్యూనిటీ అయినా సరే మేము చెప్పినట్టు వినాలి. మేమే దానికి మొత్తం ఓలాండ్ సోల్ అనే భావన కొంతమందికి ఉన్నది, అందరికి కాదు, కొంతమందికి ఉన్నది. ఆ కొంతమందే మొత్తము అందరికి చెడగొట్టేసి ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళకి ఏమైనా సిగ్గు శరం ఉంటే నిజంగా వాళ్ళు అయ్యమ్మ కుడితే వాళ్ళు ఇంట్లోకి కబ్జా పెట్టుకున్నప్పుడు మేము ఒక యూనిట్కి ఒక సంఘానికి కబ్జా పెట్టుకుంటే తప్పే ఉంది.
అది నీది కాదు నాది కాదు. నువ్వు పెట్టుకున్నావు, నీ దగ్గర వచ్చేసి ఇక్కడ ఎందుకు పెట్టుకున్నావు అని మేము అడుగుతున్నామా? అడిగినావా ఇప్పటిదాకా? ఇలా అప్పుడు వచ్చినప్పుడు 400 మంది ఉండే, ఇప్పుడు 4000 మంది పోయినాం. ఒక్కొక్క ఇంట్లో అప్పుడు ఒక ఆలు మొగలు 2 పిల్లలు ఉండే, ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో 10 మంది 15 మంది పోయినాం. ఇప్పుడు కబ్జాలు పెట్టుకున్నాం అంటే ప్రతి ఒక్క ఇంట్లో 7 మంది 8 మంది ఉన్నప్పుడు సరిపోతలేదు కాబట్టి కబ్జాలు పెట్టుకున్నాం. ఏదైనా ఇది చేసిన వాళ్ళకు ఉన్నది చూడండి. అందరూ ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతిదానికి గుడికి ఇడిచిర్రు, బళ్ళకి ఇడిచిర్రు, హాస్పిటల్కి ఇడిచిర్రు, మరి మార్కెట్కి ఇడిచిర్రు. ఇంకా ఒడ్రోళ్ళు ఎంతమంది ఉండరో అంతా కూడా 2 ఎకరాల చిల్లర, అది ఇది ఒక 8 ఎకరాల చిల్లర. ఇవన్నీ కూడా గ్రామంలో మంచి చెడుల గురించే అప్పట్లో ఆలోచన చేసి ఈ 100 సంవత్సరాలకు వాళ్ళ లెక్కలు చేసుకొని ఓపెన్ పెట్టిర్రు. సరే